జగన్నాథుడు ఏకాదశి దేవిని పూరి గుడి వెనుక తలక్రిందులుగా ఎందుకు వేలాడదీశాడో మీకు తెలుసా? మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏకాదశి రోజు మనం అన్నం అస్సలు తినకూడదు. అయినా కూడా ఏకాదశి రోజున అన్నం తింటే అది ఒక్క పెద్ద పాపం, వాళ్ళు తప్పకుండా నరకానికి వెళతారు అని చెబుతారు. కానీ జగన్నాథుని మందిరంలో జగన్నాథుడికి అన్నం ఎందుకు పెడుతున్నారంటే, అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకి కూడా అన్నం ఎందుకు పెడుతున్నారు అంటే, పూరిలో ఇది ఒక సాంప్రదాయం. దీని వెనుక ఒక కథ ఉంది. ఒకసారి సరస్వతీదేవి బ్రహ్మతో, స్వామి, నేను వెళ్లి జగన్నాథుడిని చూశాను, ఆయన ఎంతో అందంగా ఉన్నాడు, ఆయనను చూస్తుంటే తెలియకుండానే నా కళ్ళలో నీళ్లు వచ్చేశాయి, అలాగే అక్కడి ప్రసాదం కూడా ఎంతో అద్భుతంగా ఉంది, మీరు కూడా ఒక్కసారైనా వెళ్లి చూడండి అని అంటుంది. బ్రహ్మ సరే అని జగన్నాథుడి మందిరానికి వెళతాడు. బ్రహ్మ జగన్నాథుడి దర్శనం చేసుకుంటాడు. ఇక ప్రసాదం తిందాము అని అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ప్రసాదం మొత్తం అయిపోయి ఉంటుంది. కానీ ఒక పూజారి అరటి ఆకు మీద అన్నం పెట్టి ఒక కుక్క కోసం అక్కడ పెట్టి ఉంటాడు. ఆ అన్నం తప్ప ఇక పూరిలో ప్రసాదం అనేది ఉండదు. ఆ కుక్క ఆ ప్రసాదాన్ని ఆనందంతో నాకుతూ తింటూ ఉంటుంది. బ్రహ్మదేవుడు జగన్నాథుడి భక్తిలో మునిగిపోయి ఉంటాడు. ఎలాగైనా ఈ రోజు ప్రసాదం తినాలి అని ఆ కుక్క ప్రక్కనే కూర్చొని ఆ కుక్క నాకిన ప్రసాదాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళకి అద్దుకుని తింటాడు. ఈ సంఘటన జరిగిన రోజే ఏకాదశి. అటువైపుగా వెళుతున్న దేవి ఏకాదశి అది చూసి, ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని మీకు తెలియదా? అయినా కుక్క తింటున్న అన్నాన్ని మీరు తింటున్నారా అని నవ్వుతుంది. కానీ బ్రహ్మదేవుడి భక్తికి జగన్నాథుడు మెచ్చి అక్కడికి వచ్చి, ఇక నుండి నా మహాప్రసాదం మీద ఏ వ్రతము అలాగే ఏకాదశి నియమాలు వర్తించవు అని అంటాడు. అలాగే ఏకాదశి బ్రహ్మదేవుడిని హేళన చేసినందుకు మందిరం వెనుక భాగాన జగన్నాథుడు ఆమెను తలక్రిందులుగా వేలాడదీశాడు అని చెబుతారు. మీకు జగన్నాథుడు అంటే ఇష్టమైతే జై జగన్నాథ అని కామెంట్ చేయండి. జై జగన్నాథ. Download ShareChat.